వెళ్ళేటువంటి ఓడను ఎక్కాడు. మనందరికి తెలిసినటువంటి విషయమే. అయితే దేవుడు పైన చూస్తున్నాడు. మరి నేను పొమ్మన్నది ఎక్కడికి, నువ్వు వెళ్ళేది ఎక్కడికి, నా మాటను వినవా, నా మాట నీకు లెక్కలేదా అని చెప్పి అన్నట్టు దేవుడు ఆ ఓడ వెళుతున్నటువంటి సముద్రంలో పెద్ద తుఫాను పుట్టించగా చివరికి ఆ ఓడే బద్దలైపోయే పరిస్థితి కలిగింది అని మనం చదువుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో. జాగ్రత్తగా వినండి. యోనా గారు కూడా భక్తుడే, కానీ దేవుని మాటను విస్మరించిన వాడు. దేవుడు ఒకటి చెప్తే మరి ఇంకొకటి చేసే స్థితి ఇక్కడ కనబడుతుంది కనుక ప్రయాణం సాగలేదు కదా, వాడ కూడా బద్దలైపోయే పరిస్థితి, వాడలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రమాదం. దేవుని యొక్క వాక్యాన్ని వింటే, దాన్ని అనుసరిస్తే స్థిరమైన జీవితం, స్థిరమైన లోకం మనకు ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాట వినక మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తే, ఇదిగో నోవాహు గారు ఎక్కిన వాడ ఎలా బద్దలైపోతుందో మన వాడలో కూడా అలానే బద్దలైపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలా బద్దలైపోకుండా మన జీవితాన్ని వాక్యం మీద కట్టుకోవలసినటువంటి వారమైనాం, వాక్యాన్ని నమ్మవలసినటువంటి వారమైనాం, వాక్యాన్ని వెంబడించవలసినటువంటి వారమైనామని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి విశ్వాసుల యొక్క స్థిరమైనటువంటి జీవితానికి కావలసిన ఆ దేవుని మాటను మనం నమ్మవలసినటువంటి వారమైనాం, దాని ప్రకారంగా జీవించవలసినటువంటి వారమైనామని జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట, మూడవ మాట చెప్పి నేను ముగించాలని చెప్పి అనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు కూడా చదవాలి. చదువుదాం మనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుంటూ పోదాం. దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచు ఉండినప్పుడు, పూర్వం నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైనటువంటి వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. ఈ మాట అండర్లైన్ చేసుకుంటే, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మలను రక్షించుతున్నది. కొంచెం ఆగుదాం. ఆ రోజు ఓడలోకి వెళ్ళినటువంటి 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు